ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ యొక్క మాటలు మీరు బాగా అర్థం చేసుకునేటట్లయితే భక్తుడు 4 విషయాలు చెప్తున్నాడు. కొన్ని విషయాలు దేవుడు భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమని? కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మంలోకి ప్రవేశించాలంట. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఎట్లా దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలి అంటే కృతజ్ఞత భావంతో దేవుని సన్నిధికి రావాలండి. దేవుడు మన జీవితంలో చేసిన మేలు కార్యాలని తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కొరకు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. రెండోదిగా చూసినట్లయితే దేవుని సన్నిధిలో కీర్తనలు పాడాలి. అంటే పాటలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించాలంట. అంటే ఉత్సాహ ధ్వని, కీర్తనలతో, సంతోష గానాలతో దేవుని సన్నిధిలోకి ప్రవేశించే వారిగా ఉండాలి. మూడోదిగా చూసినట్లయితే ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అంటున్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము దేవుని ఘనపరిచేవారిగా, దేవుని నామాన్ని గొప్ప చేసేవారిగా ఉండాలి. ఈనాడు దేవుని సన్నిధికి వస్తున్నావు. దేనికి వస్తున్నావు? దేవునికి ప్రార్థించడానికి మాత్రమేనా? దేవా నాకు అది ఇవ్వయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా, నా అవసరత ఇది తీర్చయ్యా, నాకు ఈ బాధ తీర్చయ్యా అని అడిగే వ్యక్తిగా ఎల్లప్పుడూ ఉండడానికి దేవుని సన్నిధికి వస్తున్నావా? కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఆరాధించాలి. ప్రభు యొక్క నామాన్ని ఘనపరిచే వారిగా కూడా మనం ఉండాలి. కృతజ్ఞతా భావంతో ఎల్లప్పుడూ ప్రభువుని అడిగి దేవుని ద్వారా జవాబులు పొందుకున్న నీవు కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి కూడా ప్రభు సన్నిధికి రావాలి. ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయంతో ప్రభువుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి ఆరాధించేవారంటే బహు ఇష్టలేండి. దేవునికి ఆరాధించే వారిని దేవుడు ఎంత మాత్రమూ అలక్ష్యం పెట్టడండి. దేవునికి ఆరాధిస్తే ప్రభుకి ఎంతో ఇష్టం. అందుకే కదా పరలోకంలో కూడా కోట్లాది దూతల చేత దివారాత్రములు దేవుడు పరిశుద్ధుడు 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 అని స్తోత్ర ప్రతిగానములు నొందుచున్నాడు కదండి. అంటే ప్రభుకి ఆరాధన ఇష్టం. దేవుని ఆరాధిస్తే, దేవుని నామాన్ని ఘనపరుస్తే ప్రభుకి ఇష్టం. ఈరోజు ప్రభుకి ఇష్టంగా నువ్వు బ్రతకాలి అంటే దేవుని ఆరాధించు, ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రయత్నించు. దేవుని ఆవరణంలోనికి ప్రవేశించే నీవు కీర్తనలు పాడుతూ దేవుని ఆవరణానికి ప్రవేశించు. దేవుని సన్నిధిలోకి, గుమ్మంలోకి ప్రవేశించే నీవు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలోకి రా. దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రయత్నించు. దావీదు భక్తుడు దినమునకు 7 సార్లు దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉన్నాడంట. దావీదు భక్తుడు గొప్ప ఆరాధికుడు. నా ప్రాణమా దేవుణ్ణి ఆరాధించు, దేవుని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని దేవుని నిత్యము అనునిత్యము ధ్యానించి ఆరాధించే వ్యక్తిగానే దావీదు ఉన్నాడు. ఈరోజు మన నుంచి కూడా ప్రభు ఆశపడుతుంది ఏంటి అంటే మనం కూడా ఒక గొప్ప ఆరాధికులుగా అవ్వాలి. దేవుని సన్నిధికి కేవలం ప్రార్థన చేయడానికి మాత్రమే కాదు, దేవుని ఆరాధించడానికి కూడా అన్న విషయాన్ని గమనించి కృతజ్ఞతాపూర్వకంగా కీర్తనలు పాడుతూ ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నించండి. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే కృప, దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతికే కృప, గొప్ప ఆరాధికులుగా తీర్చబడే కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమేన్.